ఆర్టీసీని ప్రభుత్వంలో हमारे मांगे नहीं दिए तो हमारे मांगे नहीं दिए तो बस का पहिया नहीं चलेगा, बस का पहिया नहीं चलेगा, बस का पहिया नहीं चलेगा, बस का पहिया नहीं चलेगा। కరీంనగర్ టూ డిపో కండక్టర్గా వర్క్ చేస్తున్నాను. మేము ఇన్ని రోజులు సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఇంకా మాకు ఇంకో 4 వారాల సమయం ఇవ్వమని నిన్న చర్చల్లో చెప్పిన తర్వాత మేము సమ్మెకు దిగడం జరిగింది. మా ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే 3 డిమాండ్లను మేము మెన్షన్ చేయడం జరిగింది. అందులో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఒకటి, నెంబర్ 2 ఒకటి 2021-2025 పే స్కేల్ మాకు ఇప్పించమని, ఇంకొకటి యూనియన్లను పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము. మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదండి. మా కష్టానికి తగ్గ ఫలితాన్ని ఆశిస్తున్నాం అంతే. కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. మాకు 8 గంటల డ్యూటీ పోయి 16 గంటలు, 12 గంటలు, 14 గంటలు, రాత్రి 12 వరకు కూడా డ్యూటీ దిగి పోమా అనే డౌట్ ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ బస్సులతోనే అవి ఛార్జింగ్ దిగిపోతున్నాయి, ఛార్జింగ్ ఆగడం లేదు, ఛార్జింగ్ పాయింట్ల వద్ద వెయిట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ డ్యూటీ అయిపోయిన తర్వాత ఫుల్ సర్వీస్ చేయాల్సి వస్తుంది. పండగలలో, పెళ్ళిళ్ళల్లో, పేరెంటాలకు పబ్లిక్ ఉండడం వల్ల, అధిక ప్రయాణికులు ప్రయాణించడం వల్ల కిలోమీటర్లను పెంచి మమ్మల్ని ఇంకా కిలోమీటర్లు చేయాలన్నా కూడా దానికి కూడా మేము ప్రభుత్వానికి సహకరించినాం. మా వంతు బాధ్యతను మేము చేసేదానికంటే ఇంకెక్కువ చేసినాం. అయినప్పటికీ కూడా ఫలితం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం సంధించి మేము ప్రభుత్వం మీద వ్యతిరేకతను చూపెట్టడం లేదు. మాకు మేనిఫెస్టోలో ప్రచురించిన విధంగా, రాసిన విధంగానే మా కోరికలను, మీ 3 డిమాండ్లను మాకు పరిష్కరించమని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు విజయ్ రెడ్డి, కర్నూలు టూ డిపో కండక్టర్ని. ఐకాసా వచ్చాను. మా 32 డిమాండ్లో ముఖ్యమైన 4 అండి. ఒకటి 21-25 BRC యూనియన్ల పునరుద్ధరణ, 2017 ఏరియర్స్ ప్రభుత్వం విలీనం. ఈ 3 అంశాలను మేము కోరగా దానికి ప్రభుత్వం తిరస్కరించింది. అందువల్ల ఈ యొక్క సమ్మెను ప్రభుత్వమే మమ్మల్ని ప్రోత్సహించింది. థ్యాంక్ యూ.